హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 18th నవంబర్ కోసం క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. సో శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ ప్రకారంగా చూస్తే ప్రీవియస్గా మనకి క్రూడ్ ఆయిల్ మనకి బై సిగ్నల్ వచ్చింది, అప్ సైడ్ వెళ్ళింది. అండ్ అలాగే చూస్తే ఎప్పుడైతే మనకి ప్రీవియస్గా ఫామ్ అయిన సెల్లార్ రీజియన్కి వెళ్ళిపోయిందో అక్కడ నుండి మనం రిజెక్షన్ అనేది చూసాము, అవునా. అండ్ అలాగే చూడండి, మనకైతే ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చింది అండ్ అక్కడ నుంచి చూస్తే మనకి డౌన్ ట్రెండే ఉంది, అవునా. అండ్ అలాగే చూడండి, 15th రోజు మనకి చాలా వరకు సైడ్ వేస్ మార్కెట్ని చూసాం మనము, అవునా. అయితే మన ఇండికేటర్స్ ప్రకారంగా ఈ సైడ్ వేస్ మార్కెట్ని మనం ముందుగానే ప్రెడిక్ట్ చేసామండి. ఎలా అంటే మనకైతే బ్లూ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, అవునా. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ బ్లూ కలర్ క్యాండిల్. సో ఇక్కడ నుండి ఇక్కడి వరకు చూస్తే నియర్లీ 1 hour 40 minutes అంటే 20 క్యాండిల్స్ మనకి సైడ్ వేస్గానే ఉన్నాయి, అవునా. అండ్ అలాగే చూస్తే ఇక్కడ మళ్ళీ బ్లూ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుండి ఈ క్యాండిల్ వరకు 21 bars 1 hour 45 minutes ఇక్కడ కూడా సైడ్ వేస్గానే ఉండిపోయింది. సో మన క్యాండిల్స్ కలర్ ప్రకారంగా సైడ్ వేస్ మార్కెట్ని మనం ముందుగానే ప్రెడిక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే చూడండి, ఈ సైడ్ వేస్ మార్కెట్లో మనకి బై సిగ్నల్ వచ్చింది. ఒకవేళ మీరు బై ఎంట్రీ తీసుకున్నప్పటికి కూడా మీకు ఇక్కడ ఎలాంటి ప్రాఫిట్ రాదు, చాలా తక్కువ ప్రాఫిట్ వస్తుంది. అండ్ అలా అని చెప్పేసి మీకు లాస్ కూడా ఎక్కువ రాదండి, ఎందుకంటే మనం స్టాప్ లాస్ చాలా చిన్న స్టాప్ లాస్ ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్న క్యాండిల్స్ ఉంటాయి కదండి, అవే మన స్టాప్ లాస్ పెడతాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సెల్ ఎంట్రీ వచ్చింది. సో ఈ క్యాండిల్ లో వచ్చేసి మన ఎంట్రీ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ చూస్తే మన ఇక్కడ కనిపిస్తున్న బార్స్ మన స్టాప్ లాస్ అవుతాయి, అవునా. సో ఇక్కడ బై ఎంట్రీ కూడా ఒక లిమిట్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి మీకు పెద్దగా లాస్ అనేది ఉండదు, ఓకేనా. అండ్ ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చింది. సో ఇక్కడ నుండి బాగానే ఉంది అండి. అండ్ మళ్ళీ ఇక్కడ చూస్తే మనకైతే సైడ్ వేస్ మార్కెట్ని చూసాము. అండ్ ఇక్కడ బై ఎంట్రీ వచ్చింది. ఒకవేళ మీరు ఈ బై ఎంట్రీ తీసుకోవాలి అనుకున్నారనుకోండి, ఈ సెల్లార్ లెవెల్స్ వెళ్ళిపోవాలి, ఓకేనా. ఈ సెల్లార్ రీజియన్ వెళ్ళిన తర్వాతనే మనం బై ఎంట్రీలో ఎంట్రీ తీసుకుంటాము, ఓకేనా. సో ఈ సెల్లార్ రేంజ్ ఉన్నంత వరకు ఇది ఒక రిజెక్షన్ పాయింట్ కాబట్టి ఈ సెల్లార్ రేంజ్కి వెళ్ళగానే క్యాండిల్ అనేది మనం రిజెక్షన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. సో చూస్తున్నారు కదండి. సో ఇలా మనము రిజెక్షన్ పాయింట్స్, మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ముందుగానే మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, ఓకేనా. సో ఎప్పుడైతే మళ్ళీ మనం సెల్లార్ లెవెల్కి వెళ్ళిపోయామో అక్కడ నుండి మళ్ళీ డౌన్ ట్రెండ్ చూసాము. అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగా మనకి మళ్ళీ సిగ్నల్ వచ్చింది అండ్ మన టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి, ఓకేనా. అండ్ అలాగే చూస్తే ఓకే అండి, రేపటి కోసం మన సపోర్ట్ అండి. సో మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ వచ్చేసి 5676 నుండి 5650. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5608 నుండి 5565 వరకు ఉంది, ఓకేనా. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 5400 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 5776 నుండి 5797. ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 5842 నుండి 5875 మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 5950 నుండి 5966 మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్. ఓకే అండి, సో సిల్వర్ చూస్తే మనకి ప్రీవియస్గా ఇక్కడ బై ఎంట్రీ వచ్చిందండి. 14th నవంబర్ నుండి మనమైతే కంటిన్యూస్గా అప్ సైడ్ ట్రెండ్లోనే ఉన్నాము, ఓకేనా. అండ్ ఈ ఏరియాలో చూడండి, ఇక్కడ మనకైతే చాలా వరకు బ్లూయిష్నెస్ కనిపిస్తుంది కదా. సో మీరు చూడొచ్చు, ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్ ఉంది. అండ్ అలాగే చూస్తే మళ్ళీ మనకి సెల్లర్స్ యాడ్ అయ్యారు అండ్ మనకి సెల్ ఎంట్రీ వచ్చేసింది అండ్ మన 2 టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 88,221 నుండి 88,009. ఇది మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 87,500 రేంజ్లో ఉంది. అండ్ ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 86,850 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 88,929 నుండి 89,014. ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 89,416 నుండి 89,609. అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే ఇమీడియట్గా మళ్ళీ మనకి సెల్లార్ రేంజ్ ఉంది అండ్ ఆ రేంజ్ వచ్చేసి 89,689 నుండి 89,837. అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 90,300 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్. సో గోల్డ్లో చూడండి, మనకైతే కంటిన్యూస్గా సైడ్ వేస్ మార్కెట్నే చూసాం మనం, అవునా. సో చూడండి, చాలా వరకు బ్లూ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సో మీరు ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే
మనకి అర్థమైపోయింది సైడ్ వేస్ ఉంటుందని, అవునా? సో చూడండి ఎంతసేపు. సో మీరు చూస్తే ఇక్కడి వరకు అంటే 75 బార్స్ మనకి 75 క్యాండిల్స్ సైడ్ వేస్గానే ఉన్నాయి, ఒకే రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ ఉంది, అవునా? అండ్ దాని తర్వాతనైతే మళ్ళీ మనకి సెల్లర్స్ యాడ్ అయ్యారు. అండ్ మన ఇండికేటర్స్ ప్రకారం కూడా సెల్ ఎంట్రీ ఇక్కడ వచ్చిందండి. అండ్ మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ట్రెండ్ మారిన వెంట కూడా తీసుకోవచ్చు. అండ్ సెల్ సైడ్ ఎంట్రీ కూడా చూడండి, మనకైతే మళ్ళీ సపోర్ట్ ఉంది ఇక్కడ కింద. సో నేనేం చెప్తానంటే గోల్డ్లో సెల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు 73,514 బిలో మాత్రమే తీసుకోండి అని చెప్తాను. ఎందుకంటే 73,933 నుండి 73,510 ఈ కంప్లీట్ రేంజ్ మనకి సపోర్ట్ రేంజ్ లాగా యాక్ట్ చేస్తుంది, ఓకేనా? ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 73,300 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే మళ్ళీ ఇంకా డౌన్ఫాల్ని చూడొచ్చు మనము. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లర్ రేంజ్ అండి 74,178 నుండి 74,273. సో మీరు చూడొచ్చు ఇక్కడ మార్కెట్ చాలాసార్లు ఇదే ఏరియాలో రిజెక్షన్ ఫేస్ చేసింది. సో ఇదే రేపటి కోసం చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అండి, ఓకేనా? ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లర్ రేంజ్ వచ్చేసి 74,480 నుండి 74,516 వరకు ఉంది, ఓకేనా? అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 75,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్. ఓకే అండి, సో న్యాచురల్ గ్యాస్ చూస్తే మనకి ప్రీవియస్గా 14th నవంబర్ రోజు నుండి సెల్ వచ్చింది. అండ్ అదే సెల్లో కంటిన్యూ అయ్యాము. అండ్ అలాగే చూస్తే మళ్ళీ మనకి 15th రోజు బై ఎంట్రీ కూడా వచ్చింది. అండ్ మన టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి, ఓకేనా? సో మళ్ళీ మనకైతే బయర్స్ యాడ్ అవుతున్నారని న్యాచురల్ గ్యాస్లో. అండ్ రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ వచ్చేసి 234.7 నుండి 233.6. ఒకవేళ 233.6 లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 228 నుండి 227.4 వరకు ఉంది. అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 220 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా? అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లర్ రేంజ్ అండి 242.4 నుండి 244.1. ఒకవేళ ఈ సెల్లర్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 248.9 నుండి 249.6. అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 252 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదండి రేపటి కోసం మన క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.